Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉండారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ మొదలత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఆ ఊర్లో పొయ్యి ఎలగదు, ఆ ఊర్లో వంటే చేయరు. మరి వంట చేయకుండా ఎలాగా? ఇది సాధ్యమేనా? సాధ్యమేనంటే సాధ్యమేనండి. మన ఇంట్లో ఒక పూట పొయ్యి ఎలగకపోతే మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళవు. కానీ ఆ గ్రామంలో మాత్రము ఆ ఇంట్లో పొయ్యే ఎలగదు. డాక్టర్లు వేడివేడిగా భోజనం చేయమని అంటారు. కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఏ ఒక్కరు ఆ గ్రామం మొత్తం వంటే చేసుకోరండి. వంట చేసుకోకుండా ఎలా బతుకుతున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఇది ఎలా సాధ్యం? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరినైనా చూస్తున్నట్టయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న షేరు మన వీడియోస్ని మరింత మందికి చేరవేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, మరైతే టాపిక్లోకి వెళ్దామా? ఇది ఏదో ఊర్లో కాదండి, విదేశాల్లో కూడా కాదు, మన ఊర్లోనే, మన గ్రామాల్లోనే అదొక గ్రామం అనమాట. గ్రామం పేరు వచ్చేసి చందన్కి. యూనిక్ విలేజ్ అండి, అదొక డిఫరెంట్ విలేజ్ అనమాట. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఆ విలేజ్ని చాలా మంది సందర్శిస్తున్నారు. ఆ ఊరు గుజరాత్లో ఉంది. ఆ గుజరాత్లో చందన్కి అనే విలేజ్ ఉంది. ఈ విలేజ్లో ఇది ఎలా సాధ్యం? ఈ విలేజ్ మొత్తానికి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో ఏ ఒక్కళ్ళు భోజనం వంట చేసుకోరు, వాళ్ళ ఇళ్లలో పొయ్యే వెలిగించరు. ఒక సర్పంచ్కి వచ్చిన ఆలోచన ఆ ఊరి మొత్తాన్ని మార్చేసింది. ఆ ఊరికి మనలాంటి వాళ్ళు మాట్లాడుకునే ఒక టాపిక్ని క్రియేట్ చేసింది. దేశ విదేశాల నుంచి కూడా ఈ చందన్కి గ్రామానికి వచ్చి ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాగ భోజనం వండుకోకుండా పొయ్యే వెలిగించకుండా ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అని క్యూరియాసిటీ ఎవరికైనా అంతే కదండి. మనం ఒక పూట భోజనం చేసుకోకపోతే హోటల్ నుంచి తెచ్చుకుంటాం, కానీ అక్కడ నో హోటల్ నుంచి కాదనమాట. ఇది ఎలా సాధ్యమైంది? ఆ సర్పంచ్కి వచ్చిన ఒక్క ఆలోచన ఆ గ్రామాన్నే మార్చేసి మనము మాట్లాడుకునే హాట్ టాపిక్ లాగా చేసిందనమాట. మీరెవరైనా గుజరాత్ దగ్గరలో ఉంటే చందన్కి విలేజ్కి తప్పకుండా విజిట్కి వెళ్ళండి. అక్కడ జరిగే విశేషాన్ని తప్పకుండా కళ్ళారా చూడండి. మీరు దగ్గరలో ఉన్నవాళ్ళు. ఫ్రెండ్స్, నేను చెప్పానని ఇక్కడి నుంచి కాదండి, గుజరాత్లో దగ్గరగా ఉన్నవాళ్ళు చందన్కి గ్రామానికి వెళ్ళి మీరు సందర్శించండి. అక్కడ ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఎలాగా జీవిస్తున్నారనేది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకైతే చాలా కనెక్టింగ్ అనిపించింది. మన దివ్యాంగులం కదా, నాకైతే ఇలాంటి ఆలోచన చాలా మంచిగా అనిపించింది అనమాట. ఏంటంటారా ఆలోచన? అక్కడ వయోవృద్ధులు ఎక్కువగా ఉన్నారు. పిల్లలు రకరకాల కారణాల వల్ల జాబులకి, పనులకి వృద్ధుల్ని అట్లా వదిలేసి ఆ ఊర్లో వదిలేసి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళారు అనమాట. వీళ్ళు వయసు పైబడిన వాళ్ళు కదండి. వాళ్ళు శక్తి ఉండక, శక్తి సరిపోక, వంట చేసుకోలేక ఇబ్బందులు పడడం ఆ ఊరు సర్పంచ్ గమనించారనమాట. గమనించి వీళ్ళ కోసం ఏమైనా చేస్తే బాగుండు అనే ఆలోచన వచ్చింది అతనికి. ఆయన విదేశాల్లో చాలా సంవత్సరాలు ఉన్నారంట. ఆ అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారో ఏమో మరి, వీళ్ళకి ఒక కిచెన్ ఏర్పాటు చేశారనమాట. ఊళ్ళో ఉన్న ఎవరైనా కానీ వంట చేసుకోలేకపోతే ఇక్కడికి వచ్చి భోజనం చేయొచ్చు అని. అది ఫ్రీగా కాదులేండి, ఫ్రీగా సాధ్యం కాదు కూడా. ఓకేనా? నెలకి ఒక పర్సన్కి 2000 ఇచ్చి జాయిన్ అవ్వచ్చు. గుజరాతీ స్టైల్లో ఉండే వంటకాలు వేడివేడిగా 2 పూట్ల ఉదయం సాయంకాలం ఉంటుంది. అప్పటికప్పుడు రుచికరంగా వంటలు చేసి, వాళ్ళు గుజరాత్లో ఉంటారు కదండి, గుజరాతీ స్టైల్లో వాళ్ళు ఏదైతే తింటారో అవి వీళ్ళకి వండి పెడతారనమాట వేడివేడిగా. అట్లా ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళని చూసి ఇంకొకళ్ళు, అట్లా కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశారనమాట. ఇంకేముందండి, చక్కగా మొదట్లో ఇష్టపడలేదు. 2000 పెడితే మనం వండుకోలేమా అని అనుకోవచ్చు. మనం వండుకుంటాం, శక్తి ఉండాలి కదండి, శక్తి ఉండాలి. శ్రమ, వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం, సరుకులు తెచ్చుకోవడం, వాళ్ళకి శ్రమ అనిపించింది అనమాట. వృద్ధులకి, కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళకి.
వీళ్ళందరినీ కలిపి కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసి ఒక పర్సన్కి 2,000 తీసుకొని వేడి వేడిగా రుచిగా శుచిగా శుభ్రంగా కూడా చక్కగా వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంకేముంది, ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ వచ్చి చక్కగా కాలక్షేపం చేయడానికి, వాళ్ళు ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు చెప్పుకోవడానికి అదొక మంచి స్పాట్ అయిందనమాట వాళ్ళకి. మొదట్లో 2 ముగ్గురితో మొదలైన ఇప్పుడు 100-200 మంది వచ్చి తింటున్నారంటే అది ఎంత గ్రేటు. ఇంతమందికి ఎంత చక్కగా వండి వారుస్తున్నారంటే ఒక పూట ఉన్న మెను ఇంకో పూట ఉండదు. వాళ్ళని ముఖ్యంగా క్యారింగ్ చేస్తూ వాళ్ళకి ఏం కావాలో అది వండి పెడుతున్నారు వేడి వేడిగా. వీళ్ళు చక్కగా వచ్చి భోంచేసుకొని కబుర్లు చెప్పుకొని కాలక్షేపము, ఆ సమయం వంట చేసే సమయం అంతా వీళ్ళకి కలిసి వస్తుంది కదండి. వస్తా సంతోషకరమైన వాతావరణం అన్నమాట. మాట్లాడుకుంటా రావడము, ఒక కమ్యూనిటీలో డైనింగ్ టేబుల్లో మనము భోజనాలకి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉంటుందండి, 10 మంది కూర్చొని ఒకే పంక్తిలో తింటా ఉంటే మాట్లాడతా నవ్వుతా తుళ్ళుతా ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు చెప్పుకుంటా, ఇంకేమైనా చెయ్యాలనుకున్నా వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటున్నా కానీ అదొక మంచి స్పాట్ లాగా అక్కడ క్రియేట్ అయిందనమాట. వెళ్ళడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. అట్లాగా ఆ ఊరు మొత్తము మార్మోగిపోయేలాగా యూట్యూబ్లో ఎక్కడ చూసినా గానీ చక్కగా ఆ గుజరాత్లో చందన్కి విలేజ్ యూనిక్ విలేజ్గా అయిపోయిందండి. హాట్ టాపిక్ అయిపోయింది ఈ రోజుల్లో. అట్లాగా వీళ్ళు సెంట్రల్ ఏసీ కూడా పెట్టుకున్నారు కమ్యూనిటీ హాల్లో. సౌర ఫలకాలు కూడా ఉపయోగించుకున్నారు పైన. ఎంత డెవలపింగ్ అండి. ఒక్క మనిషికి వచ్చిన ఆలోచన ఊరినే మార్చేసి ఆ మార్పుతో పాటు ఎంతో మంది క్యూరియాసిటీగా ఆ ఊరికెళ్ళి వాళ్ళని సందర్శించి అడిగి ఫోటోలు తీసుకుంటా అక్కడే ఎవరైనా వెళ్ళి తినొచ్చు, నో ప్రాబ్లం. చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ భోంచేయచ్చు. వీళ్ళ కమ్యూనిటీ హాల్లో చక్కగా ఉయ్యాల బల్లలు, మాట్లాడుకోవడానికి అసలు ఓల్డేజ్ హోమ్ కాదు, ఎవరిళ్లలో వాళ్లే ఉంటారు. టయానికి వచ్చి భోంచేసుకొని మళ్ళీ వెళ్తా ఉంటారు, మళ్ళీ కానీ సాయంకాలం వస్తూ ఉంటారు. ఇట్లా ఒక్క పర్సన్కి 2,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది అక్కడ. చక్కగా వీళ్ళకి సమయము శ్రమ అంత కలిసి వచ్చిందనమాట. వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉన్నారు. అయ్యో వీళ్ళు వండుకున్నారో లేదో తిన్నారో లేదో అని ఆలోచన దిగులు వాళ్ళ బిడ్డలకి లేదనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అంత హోమ్లీ ఫుడ్ అండి. చక్కగా వాళ్ళు వండి పెట్టి వీళ్ళకి ఆప్యాయతంగా వడ్డిస్తూ మాట్లాడుతూ చక్కగా వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు గుజరాత్లో ఉన్నారు కదా, గుజరాతీ స్టైల్లో వంటలే చేస్తున్నారు. ఇంకేం కావాలి వాళ్ళకి అంతకు మించి? వాళ్ళ హోమ్లో ఏమైతే ఐటమ్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారో ఆ ఐటమ్స్ని వీళ్ళు చక్కగా వండి వడ్డిస్తున్నారు అనమాట. సెంట్రల్ ఏసీ పెట్టుకొని ఉండారు. విద్యుత్ని సౌర పలకలుగా విద్యుత్ని ఉపయోగించుకుంటున్నారు. మంచిగా కలిసిమెలిసి ఒకళ్ళకొకళ్ళు కష్ట సుఖాలు చెప్పుకుంటూ సహకారం అందిస్తూ ఒకళ్ళ ఇదిని ఇంకొకళ్ళు పంచుకుంటూ ఆత్మీయంగా ఎంత బాగుంది అసలు. చాలా అంటే చాలా కనెక్టింగ్ అయింది. ఎందుకంటే మన దివ్యాంగులు కూడా అందరూ చేసుకోలేకపోవచ్చు. కొంతమంది మనకి ఎదురుగా పెన్షన్లు వస్తానే ఉంటాయి. ఈ ఆలోచన మన దివ్యాంగులకు కూడా వర్తిస్తే ఎంత బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక నాకు వచ్చిన లాంటి ఆలోచన వచ్చిందా? వస్తే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేస్తారా నాకు? ఎట్లా ఉంటుంది? మన దివ్యాంగులు కూడా చాలా మంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, చేసుకోలేని వాళ్ళు ఉంటారు. వెళ్ళి సమయానికి సరుకులు తీసుకొచ్చుకోవాలి, అవి ఇవి చాలా ఉంటాయి మనకి బాధలు. అన్ని సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండవు. కొందరికైనా కానీ ఇలాంటి సాధక బాధలు ఉంటాయి. ఒంటరిగా ఉండే వాళ్ళు ఉంటారు, చూసుకోలేని వాళ్ళు ఉంటారు, చేసుకోలేని వాళ్ళు ఉంటారు. నేను మొదట్లో చెప్పింది ఇదే అనమాట. మన దివ్యాంగులకు కూడా ఇట్లా ఉంటే బాగుండు అని. వాళ్ళకి వయోవృద్ధులు ఓల్డేజ్ వాళ్ళకి అట్లాంటి ఆలోచన వచ్చి అట్లా చేశారు. మరి మన దివ్యాంగులకు కూడా ఎవరైనా ఇట్లాంటి మంచి ఆలోచన తీసుకొచ్చి యూనిక్ ఆలోచన తీసుకొని వచ్చి మనకున్న దాంట్లోనే చక్కగా మనం కూడా కమ్యూనిటీ లాగా ఏర్పడి చక్కగా ఇంకా మన దివ్యాంగుల కోసం మనమేం చేయగలుగుతాము, ఇంకా మనకేం రావాలి, ఏం చేయగలుగుతాము, ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచన అందరూ ఒక చోట కూర్చొని చెప్పుకుంటా ఉంటే బాగుంటుంది కదా.
నాకైతే చాలా నచ్చిందండి ఈ ఆలోచన. యూనిక్ ఆలోచన అన్నమాట. ఒక్క పర్సన్కి వచ్చిన ఆలోచన ఊరి మొత్తాన్ని మార్చింది. మరి ప్రతి ఊర్లో మన దివ్యాంగులు ఉండారు. ఏ ఊరికి ఆ ఊరు ఒక చిన్న ఆలోచన చేసి ఇట్లా చేసుకుంటే కమ్యూనిటీ హాల్లో, కమ్యూనిటీ కిచెన్స్ అట్లా చేసుకుంటే బాగుంటుంది కదా, బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీకెలా అనిపిస్తుంది? అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో నేను మీ ముందుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.